ఈరోజు దేవుడు మనతో మాట్లాడేదానికి ఉద్దేశించిన వాక్య భాగము యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వాక్యము. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. హల్లెలూయా. మనమెవరు చెప్పండి? మనమెవరు? దేవుని పిల్లలమే. అంటే దేవుడు మనకెవరు? తండ్రి. ఆమేన్. 1 కొరింథీయులకు 8వ అధ్యాయము 6వ వాక్యం అంటుంది, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. చెప్పండి, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయనే మన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. ఎఫెసీయులకు 4వ అధ్యాయము 6వ వాక్యంలో భక్తుడు అంటున్నాడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. ఇంకా మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పారు, మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వాక్యంలో, భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఎందుకంటే ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. ఆమేన్. ఒక్కడే మీ తండ్రి, మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మన తండ్రి. ఆమేన్. 2వ కొరింథీయులకు 6:18 దేవుడు అంటాడు, నేను మీకు తండ్రినై ఉన్నాను, మీరు నాకు కుమారులునై కుమార్తెలునై ఉన్నారు. నేను మీకు తండ్రి, మీరే నాకు కుమారులు కుమార్తెలు. దేవుడు మన తండ్రి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు తండ్రి లాంటి వాడు కాదు. దేవుడు మనకు తండ్రి లాంటి వాడు కాదు. దేవుడే మన తండ్రి. యూదులు అంటారు అబ్రహాము మాకు తండ్రి అని, కానీ క్రైస్తవులు అంటారు దేవుడే మా తండ్రి అని. ఆమేన్. ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు యజమాని, మనకైతే దేవుడు తండ్రి. దేవునికి మనకు మధ్య ఉన్న బంధము భగవంతుడు భక్తుడు కాదు, తండ్రి కుమారుడు అనే బంధము. ఇది ప్రేమ బంధము. ఎఫెసీయులకు 3:14 అంటుంది, మనందరము కూడా ఓ మహా గొప్ప కుటుంబానికి చెందిన వాళ్ళము. ఆ కుటుంబములో దేవుడు తండ్రిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ మన తల్లి, యేసుక్రీస్తు మన సోదరుడు. మనది ఓ ప్రేమ కుటుంబము, మహా గొప్ప కుటుంబము. క్రొత్త నిబంధన బాగా గమనించండి. క్రొత్త నిబంధన దేవుని గూర్చి మనకు బయలుపరిచిన సత్యాలలో అత్యంత ప్రధానమైన సత్యం ఏమిటంటే దేవుడే మన తండ్రి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 3 వరకు గల వాక్య భాగాన్ని మనం చదివితే, అక్కడ యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే ప్రధానమైన ఉద్దేశాన్ని తెలియబరుస్తుంది. లేక యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశాలలో ప్రధానమైనది ఏమిటంటే దేవుని గురించిన పర్ఫెక్ట్ పిక్చర్ని మనకి ఇవ్వడం కోసమే. ఆమేన్. యేసుక్రీస్తే దేవుని గురించిన పరిపూర్ణమైన చిత్రాన్ని మనకిచ్చాడు. అంతకుముందు ప్రవక్తలందరూ వచ్చి పాత నిబంధన కాలంలో దేవుని గురించి ప్రవచించారు, దేవుని గురించి వారు తెలియపరచారు. వారికి బయలుపరచబడింది లేక వారు ప్రకటించిందంతా కూడా కొద్ది మాత్రమే, కొంచెం మాత్రమే. దేవుని గురించి వారు చెప్పిందన్నీ కూడా కొంచెం మాత్రమే. కానీ దేవుని గురించిన పరిపూర్ణమైన పిక్చర్ని, దేవుడు ఎవరు, ఆయనకు మనకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనే ప్రధానమైన పరిపూర్ణమైన సత్యాన్ని మనకు బయలుపరిచింది యేసుక్రీస్తు మాత్రమే. ప్రవక్తలు ఏమన్నారంటే దేవుని గురించి, సైన్యములకు అధిపతిగా యెహోవా అని అన్నారు, దేవుడైన యెహోవా అని అన్నారు. వాళ్ళు ప్రజలతో మాట్లాడేటప్పుడు సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా అని అన్నారు.
ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా అని అన్నారు. ప్రభువైన దేవుడు సెలవిచ్చినదేమనగా అని అన్నారు. కానీ యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన దేవుని గురించి ప్రజలతో మాట్లాడినప్పుడు దేవుని ఆయన ఎలా పరిచయం చేశాడంటే ప్రజలకు, మీ తండ్రి అని అన్నాడు. హల్లెలూయా. ఆయన మీ తండ్రి, మీ తండ్రి. ఆయన ప్రతిసారి మీ తండ్రి అని ప్రజలకి దేవుని గురించిన ప్రధానమైన సత్యాన్ని బయలుపరిచాడు. మనం చదివితే మత్తయి సువార్త 5:16, 44, 48, 6వ అధ్యాయము 1వ వాక్యము, 4వ వాక్యము, 6, 8, 15, 14, 17, 18, 32, 7వ అధ్యాయము 11, 21, 10వ అధ్యాయము 20, ఇంకా అనేక చోట్ల దేవుని గురించి యేసు ప్రభు చెప్పిన ప్రతిసారి ప్రజలతో ఆయన ఏమన్నాడంటే, మీ తండ్రి, మీ పరలోకపు తండ్రి, మన తండ్రి అని చెప్పాడు. ఆమేన్. అంటే అర్థం ఏమిటి? దేవుడు మన తండ్రి అన్న సత్యాన్ని మనందరం గ్రహించాలన్నదే యేసు యొక్క ప్రధాన ఉద్దేశం. దేవుడు నా తండ్రి అన్న సత్యాన్ని మనందరం గ్రహించాలన్నదే యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం. అది మాత్రమే కాదు, పత్రికల్లో కూడా మన పేతురు గాని, యాకోబు గాని, ముఖ్యంగా పౌలు గాని, వీడు రాసిన పత్రికలన్నింటిలో కూడా వారి పత్రిక యొక్క శుభవచనములో, ప్రారంభ శుభవచనములో వారు ఎప్పుడు ఈ మాటను ఉపయోగించేవారు. ఏమిటది? మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి అని ప్రతిసారి ప్రతి పత్రిక ప్రారంభమయ్యేది ఈ శుభవచనంతోనే, మన తండ్రి అయిన దేవుని నుండి. హల్లెలూయా. రోమీయులకు 1:3, 1 కొరింథీయులకు 1:3, 2 కొరింథీయులకు 1:2, గలతీయులకు 1:3, ఎఫెసీయులకు 1:3, కొలస్సీయులకు 1:4, 1 పేతురు 1:17, ఇంకా యాకోబు, యోహాను పత్రికలన్నిటిలోనూ దేవుని గురించి వాళ్ళు ఎలా సంబోధించారు మనతో, దేవుని ప్రజలకు ఎలా అడ్రస్ చేశారు? మీ తండ్రి, మీ తండ్రి, మన తండ్రి, మన తండ్రి అయిన దేవుడు. అంటే క్రొత్త నిబంధన మనకు దేవుని గురించి బయలుపరిచే సత్యాలలో అత్యంత ప్రధానమైనది. దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు. దేవుని గురించి మనం తెలుసుకోవలసిన మొదటి సత్యం ఏమిటంటే, దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత అది, ఎంత గొప్ప భాగ్యము. ఆమేన్. యేసుక్రీస్తు తండ్రిని మనకు బయలుపరిచింది మాత్రమే కాదు, తండ్రితో మనల్ని ఆయన చేర్చాడు కూడా. యేసు ప్రభు తండ్రితో మనల్ని చేర్చాడు. యోహాను 14:6లో యేసు ప్రభు అంటారు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. తండ్రి దగ్గరకు మనం వెళ్ళాలంటే దానికి ఒకే మార్గం ఎవరు? యేసుక్రీస్తే. యోహాను 1:12 అంటుంది, యేసుక్రీస్తును ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఇది ఒక పెద్ద చరిత్ర. యేసు మనల్ని దేవునితో చేర్చాడు, తండ్రితో మనల్ని చేర్చాడు, తండ్రి దగ్గరకు మనల్ని చేర్చాడు. అవునయ్యా, అవును. అది ఒక పెద్ద చరిత్ర. అది నీ చరిత్ర, అది మన చరిత్ర. అది నీ చరిత్రను గురించి నువ్వు తెలుసుకుంటే నీ సంగతి ఇలా ఉండదు. లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వాక్యం అంటుంది, ఆదాము దేవుని కుమారుడు అని. ఆదాము దేవుని కుమారుడు అని. ఆ ఏదెను తోటలో కుమారుడైన ఆదాము, తండ్రి అయిన దేవుడు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ తండ్రితో అత్యంత సన్నిహితంగా మనిషి జీవించగలిగాడు. కానీ ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో, పాపము ఎప్పుడైతే ప్రవేశించిందో మానవుడు కొద్ది కొద్దిగా తండ్రి నుండి దూరం అవ్వడము మొదలుపెట్టాడు. ఆమేన్. ఆ తర్వాత తండ్రి దేవుడయ్యాడు, దేవుడు ప్రభువు అయ్యాడు, ప్రభువు యజమాని అయ్యాడు. చివరికి ఏమైందంటే మనిషి దేవుని చూసి శత్రువుగా భావించాడు. అంటే దేవునికి మనం శత్రువు అయిపోయినాము, దేవునికి మనము శత్రువు అయిపోయినాము.
ఇక ఎన్నటికీ మనం దేవుని తండ్రితో మనము కలవలేము, దేవునితో మనము చేరలేము. చివరికి ఏ స్థాయికి మనిషి తండ్రి నుండి దూరం అయిపోయాడంటే తండ్రి అనే ఒక విషయాన్ని మర్చిపోయాడు. దేవుడు నా తండ్రి అనే విషయాన్నే మరిచిపోయాడు. మరిచిపోయి జీవిస్తున్నాడు మనిషి. దేవుడు చాలా బాధపడ్డాడు. తండ్రి చాలా బాధపడ్డాడు. అయ్యో, నా కుమారులు, నా పిల్లలు దినదినానికి దూరం అయిపోతున్నారే, ఎంత పిలిచినా నా దగ్గరకు రానంటున్నారే అని చెప్పి తండ్రి ఎంతో బాధపడ్డాడు. తండ్రి యొక్క బాధను చూసి అతని యొక్క పెద్ద కుమారుడైన, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు, నాయనా నేను వెళ్తాను, నేను వెళ్ళి నా సోదరులతో మాట్లాడతాను, వారిని నీ దగ్గరకు తీసుకుని వస్తానని చెప్పి యేసుక్రీస్తు ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చాడు. వాక్యం అంటుంది, ఎఫెసీయులకు 2వ అధ్యాయము 11 నుండి 16 వాక్యం వరకు, కొలస్సీయులకు 1వ అధ్యాయము 19 నుండి 12 వరకు ఈ వాక్య భాగాలు ఏం చెప్తుందంటే, మనం దేవునికి దూరం అయిపోయాము, తండ్రికి దూరం అయిపోయినాము. అలా దూరం అయిపోయిన మనల్ని తండ్రి దగ్గర చేర్చడానికి యేసుక్రీస్తు కల్వరి శిలువలో రక్తము కార్చాడు. ఆయన కార్చిన రక్తము ద్వారా తండ్రితో మనము సమాధాన స్థితిని పొందాము. దేవునికి మనకు వైరముగా నిలిచింది ఏమిటి? తండ్రికి పిల్లలమైన మనకు మధ్య విరోధముగా అడ్డుగోడగా నిలిచింది ఏమిటి? పాపము. ఆ పాపం వలనే మనం దేవుని దగ్గర చేరుకోలేని పరిస్థితికి పడిపోయాము. ఆ పాపాన్ని యేసు మన నుండి దూరం చేసి మనల్ని తెచ్చి తండ్రితో కలిపాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు కల్వరి శిలువలో మరణించినప్పుడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పి ఆయన తుది శ్వాస విడిచిన వేళ దేవాలయములో పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న అడ్డుతెర ఏమైంది? పై నుండి కింది వరకు చినిగిపోయింది. అనగా ప్రతి మనిషి దేవుని దగ్గరకు వెళ్ళడానికి, తండ్రి దగ్గరకు వెళ్ళడానికి యేసుక్రీస్తు మార్గాన్ని సుగమం చేశాడు. పిల్లలమైన మనల్ని తండ్రితో చేర్చాడు మన అన్నయ్య అయిన, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మరణాన్ని గెలిచి పునరుద్ధానుడైన తరువాత మరియతో ఒక మాట అంటాడు. మగ్దలేనే మరియతో, యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వాక్యం, నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, ప్రైజ్ ది లార్డ్, నా తండ్రియు మీ తండ్రియు. ఆమేన్. ఇంతకీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, జాకబ్, ఒక చిత్రము, ఒక పిక్చర్ ఇలా నేను ఊహించగలుగుతున్నాను. యేసుక్రీస్తు నన్ను తొడుకుని వెళ్ళి సింహాసనం ముందు, తండ్రి కూర్చొని ఉన్న సింహాసనం ముందు నిలబెట్టి యేసుక్రీస్తు మెల్లగా నా భుజాన్ని తట్టి, జాకబ్, అదిగో సింహాసనం ముందు ఉన్నాడే, ఆయన ఎవరో కాదు, నీ తండ్రి. ఆయన నీ తండ్రి. పరిశుద్ధాత్మ ఉన్నాడే, ఆయనే నీ తల్లి. నేను యేసు నీ అన్నయ్యను, నువ్వు నా తమ్ముడివి. మనమందరం ఒకే కుటుంబము, మహా పెద్ద కుటుంబము. నువ్వు అనాథవి కాదు. ఆమేన్. నువ్వు అనాథవి కాదు, నీ కుటుంబము చాలా గొప్ప కుటుంబము అని నన్ను తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు తండ్రిని నాకు పరిచయం చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనం నుండి తండ్రి ఎప్పుడు దూరం అవ్వలేదు, ఆయన నుండి మనమే దూరం అయిపోయినాము పాపం వలన. అందువలన యేసుక్రీస్తు వచ్చి ఆ పాపాన్ని తొలగించి మరలా మనల్ని ఏం చేస్తున్నాడు? తండ్రి దగ్గరకు చేర్చుతున్నాడు. అలా నన్ను యేసు ప్రభు తీసుకుని వెళ్ళి తండ్రిని నాకు పరిచయం చేశాడు. ఈయన నీ తండ్రి అయ్యా, ఆయన నీ దేవుడు మాత్రమే కాదు, ఆయన ఎవరు? నీ తండ్రి. ఆ తండ్రి మెల్లగా లేచి వచ్చి నన్ను అలాగే కౌగలించుకొని ముద్దు పెట్టాడు. మొట్టమొదటిసారి నేను దేవుని చూచి నాయనా తండ్రి అని పిలిచాను. హల్లెలూయా. మొట్టమొదటిసారి నేను దేవుని చూచి నాయనా తండ్రి అని పిలిచాను. ఎంత భాగ్యం అది, ఎంత ధన్యత అది. రోమీయులకు 8వ అధ్యాయము 15 నుండి 17, గలతీయులకు 4వ అధ్యాయము 6 నుండి 7 ఈ వాక్య భాగాలు చెప్తుంది. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుని చూచి నాయనా తండ్రి అని పిలిచేటట్లు చేశాడు. దేవుని చూచి నాయనా తండ్రి అని పిలవడం ఎంతో గొప్ప భాగ్యం.
అది ఎంత ఎంత ఆదరణ, అది ఎంత ధైర్యము, అది ఎంత నమ్మకం. నాయనా తండ్రి అని దేవుని పిలవడంలో ఉన్న ఆ భాగ్యం ఎంతో, ఆ గొప్పతనం ఎంతో నాకు స్వయాన బాగా తెలుసు. అప్పుడు నేను ఇంటర్ కంప్లీట్ చేసి ఉన్నాను. 2001వ సంవత్సరము అక్టోబర్ నెల 4వ తేదీ నేను మా నాయన ఇద్దరము పగలంతా పొలంలో పని చేశాం. మరుసటి రోజు వరికి సంబంధించిన నాటు ఉంది కాబట్టి ఆ నాటు కట్టలన్నీ ఒక చోట్లో పేర్చి సాయంత్రం ఇంటికి వెళ్ళాము. ఆ రోజు రాత్రి మా నాయన చెప్పాడు, నాయన నాటు కట్టలు ఎవరైనా ఎత్తుకుని వెళ్ళిపోవచ్చును, పక్కనే చర్చి ఉంది, అక్కడికి వెళ్ళి పడుకొని అప్పుడప్పుడు ఆ పొలం సైడ్ చూసుకో అని చెప్పాడు. సరే నేను భోజనం చేసేసి చేతిలో బైబిల్ తీసుకొని వాటర్ తీసుకొని ఆ ఇంటి నుండి బయటికి వస్తున్నాను. అక్కడ గుమ్మము దగ్గర మా నాయన మంచం మీద కూర్చొని చెనుగులు తింటా ఉన్నాడు. కొంచెం నిలబడి చూశాను, ఆయన్ని తేరి చూశాను. ఎందుకంటే ఆయన చెనుగులు తింటా ఉండడం కొంచెం ఇంట్రెస్ట్గా ఉండింది, చాలా ఇష్టంతో తింటా ఉన్నాడు ఆయన ఆ చెనుగుల్ని. కానీ అప్పుడు నాకు తెలియదు అదే నేను ఆయన చివరిసారిగా చూడడం అనేసి. నేను బయలుదేరి వస్తుండగా ఆయన నాకు చెప్పిన చివరి మాట, భద్రంగా చూసుకోను ఆయన అన్నాడు. అంతే, చూసుకో అన్నదే ఆయన నాతో చెప్పిన చివరి మాట. చర్చికి వెళ్ళాను, బైబిల్ చదివేసి ప్రార్థన చేసుకుని ప్రశాంతంగా నిద్రపోయాను. మధ్యరాత్రి వేళ దాదాపు 2 గంటల సమయం ఉంటుంది. వచ్చి మా అక్క తలుపును తడుతూ ఉంది. తమ్ముడు తమ్ముడు నాయనకి ఏదో అయిందిరా, ఆయన లేవటం లేదు అని కేకలు వేస్తా ఉంది. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళాను. అప్పటికే ఆయన మంచం చుట్టూ జనం గుమికూడి ఉన్నారు. వెళ్ళి నాయన నీ 2 సార్లు పిలిచాను. ఆ స్వరం మోగబోయింది. నా పిలుపుకు బదులు లేదు. అక్కడున్న ప్రజలు చెప్పారు, శరీరం ఇంకా వేడిగా ఉందయ్యా, హాస్పిటల్ తీసుకుని పోదాం అని చెప్పారు. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి ఒక ట్రాక్టర్ తీసుకుని వచ్చి ఆయన ఎత్తి ట్రాక్టర్లో వేసుకుని వెళ్తూ ఉన్నాము. ఆ ట్రాక్టర్ మీద వెళ్తూ ఉంటే కారు మబ్బులు కమ్ముకుంటా ఉంది, వర్షము సన్న జల్లులు పడుతూ ఉంది. నా శరీరం మొత్తం అట్నే వణుకుతూ ఉంది, షివరింగ్ వచ్చేసింది. కారణం తండ్రి లేని ఒక జీవితాన్ని తలుచుకుంటేనే చాలా భయం వేసింది. నేను చాలా భయపడిన వేళ, మనసులో అనేక ఆలోచనలు, అనేక ప్రశ్నలు. నాయనా నువ్వు బతికి రావాలి, నాయనా నువ్వు లేవాలి, లే నాయనా అని చెప్పి పక్కన సత్యవేడు పట్టణం వెళ్ళేంత వరకు నా మనసులో అనుకుంటూ పోతూ ఉన్నాను. కానీ డాక్టర్ చెక్ చేసి చెప్పాడు, ఆయన మరణించి కొద్ది గంటలు అయిపోయిందని చెప్పి. మా జీవిత ఆధార వృక్షమే వేలతో సహా పెళ్లగింపబడింది. మా గూడు చెదిరిపోయింది. కుటుంబం శోక సంద్రం అయింది. కారు చీకటి కమ్ముకున్నది. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, తండ్రి లేని ఆ జీవితాన్ని తలుచుకుంటేనే చాలా బాధేసింది. ఇప్పుడు కూడా ఆయన మరణం నన్ను చాలా బాధించింది. ఆ రోజు నేను భయపడిన వేళ ఒక పక్క మా అక్క వీధంతా ఏడుచుకుంటూ వెళ్తుంది సమాధి దగ్గరకు. నాయనా నాయనా ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయినావే. ఆమె ఒక పక్క ఏడుస్తూ ఉంది. బయట చెప్పుకోలేక లోపల కృంగిపోతున్నాను. ఆ రోజు రాత్రి నాయన లేని ఆ మొదటి రాత్రి నరకం, అది నరకం. ఇల్లు చీకటి మయమైపోయింది. మనసులో ప్రశ్నలు, నాయనా నిన్న ఇక్కడనే పడుకోనున్నావే, ఈరోజు నువ్వు లేదే, ఆ మంచం ఖాళీ అయిపోయిందే, నువ్వు కూర్చున్న చోటు ఖాళీ అయిపోయిందే. ఒక్కొక్క ప్రశ్నకు గుండెలు విరిగిపోతూ ఉంది. ఒక్క వారంగా నేను తట్టుకోలేకపోతున్నాను ఆయన మరణాన్ని, ఆయన ఎడబాటును. అప్పుడు నా బాధలన్నింటినీ వివరిస్తూ చెన్నైలో ఉన్న సామ్ జబదురై అనే దైవ సేవకునికి ఒక లెటర్ రాశాను. అయ్యా మా నాయన చనిపోయాడు, జీవితం నాకు శూన్యమైపోయింది, చీకటి కమ్ముకునింది, ఏం చేయాలో నాకు తోచలేదు, ఎలా వెళ్ళాలో నాకు ఏం అర్థం కాలేదని చెప్పి నా కొరకు ప్రార్థన చేయమని ఒక లెటర్ రాశాను. ఆయన దగ్గర నుండి
వేగంగా ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ఆయన ఇలా రాసి ఉన్నాడు, దిగులు పడకండి బ్రదర్, దిగులు పడకండి. ఇక నుండి దేవుడే మీకు తండ్రిగా ఉండి మీ సమస్త కార్యములను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నుండి దేవుడే మీ తండ్రి, దేవుడే మీ తండ్రి అని రాశాడు. ఆ లెటర్ను తీసుకుని వెళ్ళి దేవుని మందిరంలో వెళ్ళి మొట్టమొదటిసారిగా దేవుని చూచి నాయనా తండ్రి అని పిలిచాను. నాయనా తండ్రి అని మొట్టమొదటిసారి పిలిచాను. అంతకుముందు కూడా ఎన్నోసార్లు నేను ఆ విధంగా చెప్పి ప్రార్థన చేస్తున్నాను. కానీ అప్పుడు చెప్పిందంతా జస్ట్ నా యొక్క విషయ పరిజ్ఞానం నుండే. కానీ మొట్టమొదటిసారి హృదయము నుండి శారీరకమైన తండ్రిని పోగొట్టుకున్న తరువాత శాశ్వతమైన తండ్రిగా దేవుడి నాకు ఆ దైవ సేవకుడు పరిచయం చేసిన తర్వాత హృదయం యొక్క లోతుల్లో నుండి ప్రేమ బంధముతో ఆయన్ని పిలిచాను, నాయనా తండ్రి అని చెప్పి. ఆ తండ్రి ఈ రోజు వరకు నాకు తోడుగా ఉండి నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నాయనా తండ్రి అని పిలిచేటప్పుడు మనకంటే కూడా దేవుడు ఎంతో సంతోషిస్తాడు, ఆయన ఎంతో ఆనందిస్తాడు. మనం ఆయన ఆ విధంగా పిలవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒకరోజు ఉదయాన్నే లేచి ఈరోజు దేవుని మనం బాగా స్తుతించాలని చెప్పి వెళ్ళి మోకరించి ఆయన స్తుతిస్తూ ఉన్నాను. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా అంటున్నాను. బట్ ఆయన దగ్గర నుండి పెద్దగా నాకు స్పందన రాలేదు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సరేరా. ఆకాశమును భూమిని సృష్టించిన వాడా, అవును సరే, నాకు కూడా తెలిసేది. నిత్యుడగు దేవా, ఓకే. మహోన్నతుడా, సరే. మహనీయుడా, అబ్బా సరే బా. నా మనసులో ఒక సంతృప్తి రాలేదు. ఆ తర్వాత పరలోకమందున్న నా తండ్రి అని అన్నాను. చూడండి, ఆయన ముఖంలో ఒక సంతోషం, ఆనందం. అదిరా, అది నువ్వు అలా పిలిస్తేనే నాకు ఆనందం. నన్ను తండ్రి అని నువ్వు పిలిస్తేనే నాకు సంతోషం. ఆ సంతోషములో ఈ స్తుతి అంతా పెద్దగా నేను పట్టించుకోను. మనము నాయనా తండ్రి అని పిలిస్తే ఆ దేవునికి ఎంత సంతోషమో తెలుసా, ఎంత సంతోషమో తెలుసా. మనకు ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే మనకు తండ్రి. నాయన లేదే, అమ్మ లేదే అని మనము కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాము. తండ్రి బంధము ఈ లోకములో అత్యంత పటిష్టమైన ప్రేమ బంధం అది. దేవుడే మనకు తండ్రిగా ఉన్నాడు, దేవుడే మన తండ్రిగా ఉన్నాడు. ఆమేన్. ఇంకో ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఈ విశ్వమంతటిలో దేవునికి బహు ప్రియమైనది, ఇష్టమైనది ఏంటో తెలుసా? నువ్వే. ఈ విశ్వమంతటిలో దేవునికి బహు ప్రియమైనది, అత్యంత ఇష్టమైనది ఏంటంటే నువ్వే. నువ్వంటే ఆయనకు చాలా ఇష్టం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వాక్యం. మీరు బహుశ్రేష్ఠులు. ఇక్కడ వాక్యం చూడండి, మీ పరలోకపు తండ్రికి మీరంటే చాలా ఇష్టం, బహుశ్రేష్ఠులు మీరు ఆయనకు. నువ్వంటే తండ్రికి ఎంత ఇష్టమో తెలుసా? వాక్యం చెబుతుంది యోహాను 3:16లో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వారును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. నువ్వంటే దేవునికి ఎంత ఇష్టమో తెలుసా బ్రదర్, సిస్టర్? ఎంత ఇష్టం అంటే నీ కోసము తన పెద్ద కుమారుడిని ఇచ్చేశాడు, బలిగా ఇచ్చేశాడు, చావడానికి ఇచ్చేశాడండి, చావడానికి ఇచ్చేశాడు. యేసయ్యను మీకోసం ఇచ్చేశాడు. అత్యంత క్రూరమైన మరణానికి తన కుమారుడిని తానే ఇచ్చేశాడు. ఎందుకు? నిన్ను చేర్చుకోవాలని. అంటే ఏమర్థము? నీ మీద ఆయనకు అంత ప్రేమ, అంత ఇష్టం. లూకా సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక కథను చెప్పాడు, తప్పిపోయిన కుమారుని యొక్క కథ అంటూ.
వాస్తవానికి అది తప్పిపోయిన కుమారుని యొక్క కథ కాదు, తండ్రి యొక్క ప్రేమ కథ. ఆమేన్. అది తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కథ. ఆ కథలో ఆ చిన్న కుమారుడు తండ్రి యొక్క ఆస్తినంతా తీసుకుని పోయి ఏం చేస్తాడు? దుర్మార్గముగా జీవించి అన్నిటినీ పాడు చేస్తాడు. చివరికి గత్యంతరం లేక తండ్రి దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి తన బిడ్డను కౌగులించుకొని ముద్దు పెట్టుకొని సంతోషిస్తాడు. నాకు అక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఆ తండ్రి ఆ కుమారుని చూసి, నా ఆస్తులు ఏం చేసావురా, తీసుకుని పోయిన సొమ్ము ఏం చేసినావు అని ఒక్క మాట కూడా అడగలేదు. అతను తీసుకుని పోయింది 1000 రూపాయలు లేక 1,00,000 రూపాయలు కాదు, కోట్ల రూపాయల విలువ కలిగిన ఆస్తులు తీసుకుని పోయేసి దుర్మార్గంగా నాశనం చేసేసి పాడు చేసేసి వస్తున్నాడు. ఆ కుమారుణ్ణి చూసి, నా ఆస్తులు ఏం చేశావు, తీసుకుని పోయిన సొమ్ము ఏం చేసినావురా అని చెప్పి ఒక్క మాట కూడా అడగలేదు. ఏం ప్రేమ అండి! నా కొడుకు వచ్చాడు, నా కొడుకు తిరిగి వచ్చాడు, పండగ చేసుకుందామని సంబరాలు పడ్డాడే గాని అతను పాడు చేసిన వస్తువుల గురించి, ఆస్తుల గురించి అతను ఏ మాత్రము పట్టించుకోలేదు. అతనికి కుమారుడే ముఖ్యం గాని పాడైపోయిన ఆస్తులు ముఖ్యం కాదు. నువ్వంటే దేవునికి అంత ఇష్టం బ్రదర్, నువ్వంటే దేవునికి అంత ఇష్టం. ఆయన అన్నాడు ఇర్మియా 31:20లోను, హోషేయ 11:8లోను, నా ముద్దు బిడ్డ. ఆమేన్. మనల్ని చూసి దేవుడు అంటాడు, నా ముద్దు బిడ్డలారా. అనగా దారి తప్పిపోయి దేవునికి విరుద్ధమైన పాపం చేసి దుర్మార్గంగా జీవించిన ప్రజలను చూసి ఆయన అంటున్నాడు, నా ముద్దు బిడ్డ, నేను నిన్ను ఎలా మరుతునయ్యా, నిన్ను ఎలా మరుతును. అయ్యో, నిన్ను గురించి తలంచేటప్పుడల్లా నా కడుపు నాలో మండుతున్నది, నా కడుపు నాలో మండుతున్నది. నీ కొరకు నా యొక్క హృదయము రాత్రి పగలు తపిస్తా ఉంది, ఆరాట పడుతూ ఉంది. నిన్నెలా నిన్ను విడిచిపెట్టగలను, ఎలా మరువగలను? ఆమేన్. మరవను, నిన్ను మరవను. భక్తుడైన దావీదుకు ఒకసారి ఒక పెద్ద కష్టం వచ్చింది. అబ్షలోము అనే ఒక వ్యక్తి దావీదుకు విరుద్ధంగా ప్రజలను పోగు చేసుకొని, సైన్యాన్ని పోగు చేసుకొని, తనను తానే రాజుగా ప్రకటించుకొని దావీదుకు విరుద్ధంగా వ్యతిరేకంగా వస్తూ ఉన్నాడు. ఎవరు? అబ్షలోము. ఈ అబ్షలోము ఎవరో కాదండి, దావీదు యొక్క కన్న కొడుకే తండ్రికి విరుద్ధంగా పగబట్టాడు. ఆ సింహాసనాన్ని అధిష్ఠించాలని, ఇతన్ని చంపేస్తే మనం త్వరగా రాజు అవ్వచ్చుననే ఒక దురాశతో ఏం చేశాడు? తండ్రికి విరుద్ధంగా సైన్యాన్ని పోగు చేసుకొని వస్తూ ఉన్నాడు. ఇది తెలుసుకున్న దావీదు రాజభవనాన్ని విడిచిపెట్టి, పాపం బైబిల్ అంటుంది, ఏడ్చుకుంటూ అవమానంతో తన యొక్క ముఖాన్ని కప్పుకుంటూ చెప్పులు లేకుండా కాలి నడకన పారిపోతున్నాడు అరణ్యంలోనికి. తనకున్న కొద్ది మందితో, తనను ప్రేమించే కొద్ది మందితో ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. ఎంత అవమానం, ఎంత వేదన, ఎంత బాధ. కన్న కొడుకు వలనే ఆయనకు ఆ బాధ వచ్చింది, ఆ వేదన వచ్చింది, ఆ పోరాటం వచ్చింది. తీరా ఈ అబ్షలోము వదలలేదు. తన మనుషులందరినీ పోగు చేసుకొని, మనం దావీదు మీదకి యుద్ధానికి వెళ్ళాలి, అతన్ని ఎలాగైనా చంపేయాలి, చంపేంత వరకు నేను సింహాసనాన్ని ఎక్కలేను. కాబట్టి ఆ సైనికులందరినీ, ఆలోచనకర్తలందరినీ ఏకం చేసి వాళ్ళతో అంటున్నాడు, రేపు మనం యుద్ధానికి పోబోతున్నాం. దావీదు మనుషులతోనూ, అంటే మా నాయన మనుషులతోనూ మనకున్న మధ్య యుద్ధం జరగబోతుంది. ఈ యుద్ధంలో మనుషుల్ని ఎవరిని, సైనికుల్ని ఎవరిని కూడా పెద్దగా పట్టించుకోకండి. మా నాయన మీ కంట పడితే దయాదాక్షిణ్యం లేకుండా చంపేయండి అతన్ని అన్నాడు. దయాదాక్షిణ్యం చూపించకండి. మా నాయన మీ కంట పడితే, ఎదురు పడితే చంపేయండి అని చెప్పాడు. మీరు ఎవరిని వదిలినా నాకు పర్వాలేదు, మా నాయన్ని మాత్రము వదిలిపెట్టకండి అన్నాడు. ఆ రోజు యుద్ధానికి బయలుదేరుతున్నారు దావీదు మనుషులు. సైనికులందరూ కూడా సన్నద్ధులు అవుతూ ఉన్నారు. వారందరూ బయలుదేరుతున్న వేళ దావీదు సైనికాధ్యక్షులైన యోవాబుని పిలిచాడు. యోవాబు, అభిషై, ఇత్తయి, ఇలా రండయ్యా. వీరు ముగ్గురు సైనికాధ్యక్షులు.
వాళ్ళని చూసి ఆయన అన్నాడు, మీరు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ నా కుమారుడు అబ్సలోము మీ ఎదురు పడితే, మీ కంటబడితే నా బిడ్డ మీద కత్తి వేయకండి అయ్యా, నా బిడ్డ మీద కత్తి వేయకండి. నా నిమిత్తము నా బిడ్డ మీద కనికరం చూపండి. వాడేదో తెలియక చేస్తున్నాడు, వాడిని చంపేయకండి అయ్యా, వాడిని చంపేయకండి. కొడుకు అంటున్నాడు, ఎవరిని వదిలినా పర్వాలేదు, మా నాయన్ని చంపేయండి. తండ్రి అంటున్నాడు, మీ ఎవరినైనా చంపుకోండి, నా బిడ్డను వదిలేయండి. ఏం ప్రేమ అది! ఆమేన్. దుర్మార్గుడైన బిడ్డవాడు, తండ్రికి అవమానం తెచ్చిన కొడుకువాడు, అయినా కూడా అతనికి ఏ హాని కలగకూడదని కోరుకుంటుంది ఆ తండ్రి హృదయం. అదే ప్రేమ అంటే, అదే తండ్రి ప్రేమ అంటే. ఆ యుద్ధంలో యోవాబు రాజు యొక్క దావీదు మాటను పెడచెవిన పెట్టేస్తాడు. ఇతడి వల్లే మన రాజుకు కష్టం అని చెప్పి అబ్సలోమును చంపేస్తాడు. ఒక గొప్ప విజయంతో శుభ సమాచారాన్ని తీసుకొని వస్తాడు ఒక సైనికుడు రాజు దగ్గరకు, దావీదు దగ్గరకు. రాజుగారు, మీ దేవుడు మీకు న్యాయం చేశాడు, మీరు గెలిచారు, మన సైన్యం గెలిచింది, మీరు మరలా సింహాసనం ఎక్కబోతున్నారని చెప్పి సంతోష శుభ సమాచారంతో పరిగెత్తుకుని వస్తాడు. దావీదు అడుగుతాడు, బాలుడైన అబ్సలోము ఎలా ఉన్నాడు? నా కొడుకు ఎలా ఉన్నాడయ్యా, నా కొడుకు ఎలా ఉన్నాడు? విషయం చెప్పేస్తాడు. చనిపోయాడండి అబ్సలోము. ఆ దావీదు ఏడుస్తాడు. తండ్రి చూడండి, 2వ సమూయేలు 18:33. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్సలోమా, నా కుమారుడా అబ్సలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎంత బాగుండనయ్యా, నా కుమారుడు అబ్సలోమా, నా కుమారుడు అబ్సలోమా అని ఏడ్చుచు తిరిగాడు. తండ్రి హృదయం దుర్మార్గుడైన బిడ్డైనా కూడా సరే అతని కొరకు ప్రలాపిస్తా ఉంది. ఆమేన్. తండ్రి హృదయం అది. ఆ పిల్లవాడు చిన్నప్పుడు నుండే దొంగతనానికి అలవాటు పడ్డాడు. మొదట ఇంట్లో దొంగతనం చేసేవాడు, క్రమంగా బయటికి వెళ్ళాడు. ఎదిగే కొద్దీ ఆ బిడ్డలో, అతనిలో ఆ దొంగతనం చేసే అలవాటు ఎక్కువైపోతూ ఉంది. యవ్వన కాలం వచ్చింది. ఒకనొక రోజు బజారు వీధిలో ఉన్న ఒక బంగారు నగలు అమ్మే దుకాణంలో చేపెట్టేశాడు. వారు అతన్ని పట్టి చాలా కొట్టారు. ఆ కుటుంబానికి అతి పెద్ద అవమానం, ఆ తండ్రికి అతి పెద్ద అవమానం. కుమారుడు దొంగతనం చేసి ఇతరుల చేత కొట్టబడ్డాడంటే ఒక తండ్రికి తల్లికి ఎలా ఉంటుందో తెలుసా? నరక వేదన అది, నరక వేదన. హాస్పిటల్ చూపించి ఆ బిడ్డకు, అతడికి తలంతా కట్లు కట్టి తెచ్చి ఇంట్లో కూర్చో ఉన్నాడు. చూడ్డానికి వచ్చిన బంధువులందరూ కూడా ఆ అబ్బాయిని తిట్టేసి ఇలా తండ్రికి తల్లికి చెప్పేసి పోతున్నారు, వీడికి అన్నం పెట్టకండి, ఒక 3 రోజులు పస్తు వేయండి వీడిని, అప్పుడే వీడికి బుద్ధి వస్తుంది. ఇంట్లో ఏం కొదువని బయట చేయబెడుతున్నాడు కాబట్టి వీడికి అన్నం పెట్టకండి 3 రోజుల వరకు అని స్ట్రిక్ట్గా చెప్పేసి పోతున్నారు వచ్చిన బంధువులందరూ కూడా. సమయం గడుస్తూ ఉంది. రాత్రి 8 గంటలు అయింది. ఆ తండ్రి తన భార్యను చూసి చెప్పాడు, అమ్మా బిడ్డను పిలిచి అన్నం పెట్టు, బిడ్డను పిలిచి అన్నం పెట్టు. వాళ్ళు అట్నే చెప్తారు. ఎప్పుడు తిన్నాడో ఆకలితో ఉంటాడమ్మా, అన్నం పెట్టు బిడ్డను పిలిచి. ప్రేమ. ఆమేన్. తండ్రి ప్రేమ అది. కుమారుడు పిల్లలు ఎంత దుర్మార్గులైనా, ఎంత చెడ్డవాళ్ళైనా, వాళ్ళకి మంచి చేయాలనే కోరిక ఉన్న హృదయము తండ్రి హృదయము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత చెడ్డవారైనప్పటికీ, ఒకవేళ మీరు తెలియక పాపంలో పడినప్పటికీ గుర్తుపెట్టుకోండి, దేవుడు మీ పక్షానే ఉంటాడు. ఎందుకంటే ఆయన మీకు తండ్రి, ఆయన మీకు తండ్రి. మన పిల్లలు ఎన్ని తప్పు చేసినా కూడా సరే మన పిల్లల పక్షాన ఉంటామే కానీ వారిని మనం బహిష్కరించము, త్రోసివేయము. పాపిష్టి మనుషులు మనలోనే అంత ప్రేమ ఉంటే, ఆమేన్,
మనల్ని సృష్టించిన ప్రేమ స్వరూపి అయిన ఆ తండ్రికి, ఆ పరలోకపు తండ్రి దగ్గర ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత ప్రేమ ఉంటుంది. బ్రదర్, సిస్టర్, ఈ లోకములో ప్రతిభావంతులు, జ్ఞానవంతులు, పాలకులు, అధికారులు, రాజులు, గొప్ప గొప్ప వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ దేవుని యొక్క సేవకులు. నువ్వెవరో తెలుసా? నేనెవరో తెలుసా? మనమెవరు? దేవుని యొక్క బిడ్డలము, దేవుని పిల్లలము. ఆయనకి ఎవరు గొప్ప? ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది? ఆ పిల్లవాడికి ఏమి తెలియకపోయినా కూడా సరే, మిడిమిడి జ్ఞానమే ఉన్నా కూడా సరే, ఆ పని మనిషికి ఎంత జ్ఞానం ఉన్నా కూడా సరే, తన సొత్తును, ఆస్తిని తండ్రి ఎవరికి రాసి పెడతాడు? బిడ్డకే రాసి పెడతాడు. కారణమేమి? బంధం. హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రేమ బంధము. మీరంటే దేవునికి అంత ఇష్టము. తన సొంత కుమారుణ్ణి మీ కొరకు ఇచ్చేశాడంటే, చావుకు, మరణానికి ఇచ్చేశాడంటే, మిమ్మల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. మీరు ఎంత గొప్పవారో చూడండి. అది మాత్రమే కాదు, మీ జీవితం మీద, మీ అవసరాల మీద మీకున్న అక్కర కంటే దేవునికి, అనగా మీ తండ్రికి, ఆ పరలోకపు తండ్రికి ఎక్కువ అక్కర ఉంది. అందుకే ఆయన అన్నాడు, ఈ భూ సంబంధమైన, శరీర సంబంధమైన అవసరాల నిమిత్తం మీరు బాధపడకండి అయ్యా, దిగులు చెందకండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో అని, మీ ప్రాణము గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని, మీ యొక్క దేహము గురించి అయినను దిగులు పడకండి, బాధపడకండి. అవన్నీ తలుచుకుని అన్యులు బాధపడతారు. యేసయ్య అన్నాడు, అన్యులు బాధపడతారు. అన్యులంటే ఏంటి అర్థము? దేవుని తన తండ్రిగా కలిగి ఉండని వాళ్ళు. ఆమేన్. దేవుని తమ తండ్రిగా కలిగి ఉండని వాళ్ళు బాధపడతారు. మీకు తండ్రి నేనున్నానయ్యా, నేనున్నాను. మీరు వాటి గురించి అంతా బాధపడకండి. నా రాజ్యము, నా నీతిని మొదట వెదకండి. మీ తండ్రి ఉన్నాడే, మీ తండ్రి యేసుప్రభు అంటాడు, మీ పరలోకపు తండ్రి ఉన్నాడే, ఆయన ఆకాశ పక్షులనే భద్రంగా చూసుకునేవాడయ్యా. అడవిలోని మొక్కలకే మంచి వర్ణముతో కూడిన పుష్పాలను అలంకరించేవాడయ్యా. ఉదయం మొలిచి సాయంకాలం వాడిపోయే ఆ పూల మీదనే మీ తండ్రికి అంత అక్కర ఉంటే, ఆయన ఆత్మను పంచుకొని పుట్టిన మీ మీద ఆయనకి ఎంత అక్కర ఉంటుంది? ఎందుకయ్యా దేహ అవసరాల గురించి, భూ సంబంధమైన అవసరాల గురించి ఎందుకు బాధపడుతారు? ఎందుకు కంగారు పడుతారు? బాధపడకండి, భయపడకండి. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి. మీకు ఏం కావాలో అన్ని మీకు ఆయన అనుగ్రహిస్తాడు. మనం చెప్తున్నా, నేను ఆయన నీకు ఏం కావాలో అన్ని నేను చేస్తాను. నువ్వు దేని గురించి దిగులు పడకు, నువ్వు బాగా చదివితే చాలు అంటాం కదా. నువ్వు చక్కగా చదువుకో, చదువు మీద శ్రద్ధ పెట్టు, దేని గురించి నువ్వు ఆలోచించుకో, నీకు ఏం కావాలో అడుగు, నేను నీకు చేస్తాను. ఆ విధంగానే దేవుడు అంటున్నాడు, మీరు దేని గురించి బాధపడకండి, దిగులు పడకండి. మీకు ఓ తండ్రి ఉన్నాడు. ఆయనకు మీ మీద చాలా అక్కర ఉంది. నీకంటే కూడా నీ మీద ఆయనకు చాలా అక్కర ఉంది. ఆయన చూసుకుంటాడు. కీర్తనల 139వ అధ్యాయము దేవునికి మన మీద ఎంత ప్రేమ ఉందో, ఎంత అక్కర ఉందో మనకు తెలియపరుస్తుంది ఆ అధ్యాయం. అక్కడ వాక్యం అంటుంది, దేవునికి నీ నడక, నీ పడక తెలుసు. నువ్వు కూర్చోవడము, నువ్వు లేవడము తెలుసు. ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూపంతా నీ మీదనే, ఆయన మనసంతా నీ చుట్టూనే. ఆయన నీ ముందు వెనక, నీ కుడి పక్కన ఎడం పక్కన ఆవరించి ఉన్నాడు. నిన్ను వదిలి ఒక క్షణం కూడా దేవుడు దూరం అయిపోడు. బ్రదర్, సిస్టర్, మీ శారీరక తండ్రికి, తల్లికి కూడా మీరు పుట్టిన తర్వాతనే మీ ముఖం ఏమిటి, మీరు ఎలా ఉన్నారని తెలుసు. కానీ పరలోకపు తండ్రి మీ మీద ఎప్పటి నుండి అక్కర తీసుకున్నాడో తెలుసా మీకు? చూడండి, 139:15 నుండి. ఆమె, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మించబడిన నాడు. అంటే ఏమిటి? తల్లి గర్భము. నువ్వు తల్లి గర్భములో పిండముగా పడిన ఆ మొదటి క్షణం నుండి దేవుడు నిన్ను భద్రంగా చూసుకుంటున్నాడు. నిన్ను అక్కడనే చూశాడు దేవుడు. ఆమేన్. నీ తండ్రి, తల్లి నువ్వు పుట్టిన తర్వాత చూశారు నీ ముఖాన్ని. కానీ దేవుడు నిన్ను ఎప్పుడు చూశాడు?
నీ తల్లి గర్భములో పిండముగా పడిన ఆ మొదటి క్షణం చూసి నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమించబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నీయు నీ యొక్క హృదయములో లిఖితములాయను. దీనికి మించి ఇంకొక పిక్చర్ లేదండి. తండ్రికి మన మీద ఎంత అక్కర ఉందని చెప్పడానికి దీని మించిన ఒక పిక్చరు లేదేమో. ఆ తల్లి గర్భంలో పడిన ఆ క్షణం నుండి దేవుడు మిమ్మల్ని మీ యొక్క అవయవాలు ఒక్కొక్కటికి రూపిస్తూ ఉండగా ఆయన చూసి చూసి మురిసిపోతున్నాడు. ఈరోజు నా బిడ్డకు కళ్ళు వచ్చింది, ఎముక వచ్చింది, హృదయం వచ్చింది. ఒక్కొక్క దాన్ని చూసి ఆయన ఆనందించి ఆనందించి ఆశీర్వదించాడు. ఇంకా లోతుకు పోతే యేసయ్య అంటాడు ఒక మాట, దేవునికి, తండ్రి అయిన దేవునికి మన మీద ఎంత అక్కర ఉంది, మన యొక్క క్షేమ జీవితం మీద, మన సంతోష జీవితం మీద ఆయనకి ఎంత అక్కర ఉందని చెప్పడానికి యేసు ప్రభు చెప్తాడు మత్తయి సువార్త 10:30లో, మీ తల వెంట్రుకలన్నీయు మీ తండ్రి లెక్కించి పెట్టున్నాడయ్యా. మీ తల వెంట్రుకలన్నీ మీ తండ్రి లెక్కించి పెట్టి ఉన్నాడు, లెక్క పెట్టి ఉన్నాడు. అందులో ఒకటి కూడా ఆయన సెలవు లేకుండా కింద పడదు. హల్లెలూయా. మీ తల వెంట్రుకలు మొత్తాన్ని దేవుడు తండ్రి, మీ తండ్రి, పరలోకపు తండ్రి లెక్కేసి పెట్టున్నాడంట. నాకు తెలియదు మా పిల్లల తలలో ఎన్ని వెంట్రుకలు ఉంది, నాకు తెలియదు. మీకు ఎవరైనా తెలుసా? మీ తలలో ఉండేది మీకు తెలియదు. మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉంది మనకు తెలియదు. వాస్తవానికి మన తల వెంట్రుకలు మనం చాలా అల్పమైన కార్యాలకు ఉపయోగిస్తాం కదా. ఎవరినైనా తిట్టేదానికి ఉపయోగిస్తాం ఈ వెంట్రుకలను. ఎవరినైనా అల్పంగా మాట్లాడేదానికి, నీచంగా మాట్లాడేదానికి, తక్కువ చేసి మాట్లాడేదానికి మన వెంట్రుకలను ఉపయోగిస్తాం. దేవుడు అంటున్నాడు, ఈ అల్పమైన వెంట్రుకలను కూడా ఆయన లెక్కేసి పెట్టున్నాడంట. నా బిడ్డ యొక్క తలలో ఇన్ని వెంట్రుకలు ఉంది అని చెప్పి. ఎందుకు భయపడుతున్నారు? ఆమేన్. ఎందుకు కంగారు పడుతున్నారు? మీ మీద దేవునికి అంత అక్కర ఉంది. నీ శరీరంలో అత్యంత అల్పమైన విషయాన్ని ఆయన లెక్కగట్టి ఉన్నాడంటే నీ జీవితం మొత్తం మీద ఆయనకు ఎంత అక్కర ఉంటుందో చూడండి. మీ తండ్రికి మీరంటే చాలా ఇష్టం అండి, అంత ఇష్టం మీరంటే ఆయనకు. అప్పుడు నేను ఊతుకోట అనే పట్టణంలో ఇంటర్ చదువుతూ ఉన్నాను. అక్కడ మా ఊరికి చెందిన ఒక అతను హోటల్ పెట్టాడు. మా నాయన చెప్పాడు, ప్రతిరోజు మధ్యాహ్నం వెళ్ళి ఆ హోటల్లో భోజనం చేసుకో అని చెప్పాడు. సరే అని నేను సోమవారం వెళ్ళాను. సోమవారం మధ్యాహ్నము ఆ లంచ్ టైంకి హోటల్కి వెళ్ళాను. మా ఊరు అతను పెట్టి ఉన్న హోటల్ అది. వెళ్ళి మామూలు కూరగాయల భోజనమే, సాంబార్ రసం భోజనమే తిన్నాను. మరుసటి రోజు తిన్నాను. పక్కన అందరూ బిర్యానీ పెట్టుకొని తింటా ఉన్నారు. ఆ వయసులో బిర్యానీ అంటే ఎంత ఇష్టంగా ఉంటుందో. కానీ చిన్న వయసులోనే దేవుని కృపలో నాకు మంచి ఆలోచనలు వచ్చేవి. తండ్రికి ఎక్కువ మనం భారంగా ఉండకూడదని చెప్పి రోజు ఆ సాంబారు భోజనమే తిని 2 రోజులు తిన్నాను. 3వ రోజు ఆకు వేసి ఆ హోటల్ అతను బిర్యానీ తెచ్చి వేసేసాడు. లెగ్ పీస్ పెట్టి బిర్యానీ తెచ్చి వేసేసాడు. నేను బెత్తరపోయి, అన్నా నాకు బిర్యానీ వద్దండి, నాకు ప్లేట్ భోజనం, మామూలు భోజనం ఇవ్వండి అని చెప్పాను. ఏంట్రా, మీ నాయన చెప్పాడు రా ప్రతి బుధవారం నీకు బిర్యానీ పెట్టమని. హల్లెలూయా. నాయనకు తెలుసు, మన అడక్కపోయినా మన తండ్రికి మన ఇష్టాలు ఏంటో, మన కోరికలు ఏంటో తెలుసు. మీ నాయన చెప్పాడు రా ప్రతి బుధవారం నీకు బిర్యానీ పెట్టమని, తిన ఆయన చేసేసి వెళ్ళిపోయాడు. ఎంత ప్రేమ చూడండి మన మీద. మనం అడుగు వాటి కంటేను, ఊహించే వాటి కంటేను అత్యధికముగా చేయవాడు మన తండ్రి అయిన దేవుడు. యేసు అన్నాడు, ఏ మనుషుడైనను తన దగ్గర వచ్చి తన బిడ్డ చేపనడిగితే పామునిచ్చునా, గుడ్డునడిగితే రాతినిచ్చునా, దుష్టులైన మీరే మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉన్నప్పుడు ప్రేమ స్వరూపుడైన పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి మీకు ఎన్ని మంచి ఈవులు ఇచ్చును. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మనకు వచ్చును. మనకు వచ్చేదాన్ని శ్రేష్టమైనది, ప్రత్యేకమైన ఈవులు. దుష్టులు మనమే, పాపిష్టులు మనమే మన పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని ఆశపడుతున్నాం కదా. మంచి డ్రెస్సు మన పిల్లలు వేయాలి, మంచి భోజనం తినాలి, మంచి ఇంట్లో ఉండాలి, మంచి చదువు చదవాలి అనేసి
దుష్టులమైన మనమే మన పిల్లల మీద అంత ప్రేమగా ఉన్నప్పుడు పరిశుద్ధుడు 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 ఆయనకు మన మీద ఎంత అక్కర ఉంటుంది. ఆయన మనకి ఇచ్చేవన్నీ మంచి ఈవులే. ఈ తండ్రి మనతో కూడా ఎప్పుడు ఉంటాడు. బ్రదర్ సిస్టర్, ఈ తండ్రి ఎప్పుడు మీతో కూడా ఉంటాడు. యేసయ్య చెప్పాడు ఆ చివరి రాత్రి శిష్యులతో కూడా, ఈ రోజు రాత్రి మీరందరూ నన్ను విడిచి వెళ్ళిపోతారయ్యా, నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళిపోతారు, కానీ నా తండ్రి నాతో ఉంటాడు. నేను ఒంటరి వాడిని కాదు, నా తండ్రి నాతో ఉంటాడు అన్నాడు. కొన్ని సంవత్సరాల క్రితము టీవీలో ఒక కామెడీ షో చూస్తూ ఉన్నాను. అందులో యాంకర్గా వ్యవహరించే అతను జడ్జిగా నలుగురు ఉన్నారు. ఆ షోకి జడ్జిగా నలుగురు ఉన్నారు. వారిని చూసి ఆ యాంకర్ అడుగుతున్నాడు ఒక ప్రశ్న. హఠాత్తుగా ఇప్పుడు దేవుడు మీ ముందు ప్రత్యక్షమైతే ఏ వరం కోరుకుంటారు అని అడిగాడు. అప్పుడు ఆ జడ్జిలు కూడా ఒక్కొక్కరుగా వారి యొక్క కోరికలను చెప్తూ ఉన్నాడు. దేవుడు ఇప్పుడు కానీ ప్రత్యక్షమయ్యి వరము కోరుకోమంటే నేను ఈ వరం అడుగుతానని చెప్తూ ఉన్నారు. వారు చెప్పేవన్నీ కూడా హాస్యాస్పదంగా ఉంది. అందరూ నవ్వుకుంటూ ఉన్నారు, ఎందుకంటే అది కామెడీ షో. నవ్వుకుంటూ ఉన్నారు. అందులో జడ్జిగా వ్యవహరించే ఒక సహోదరి ఇలా చెప్పింది, దేవుడు గాని ఇప్పుడు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమంటే నేను అడిగే వరం ఏంటో తెలుసా? నేను 4 వయసు బిడ్డగా ఉన్నప్పుడే నా తండ్రి చనిపోయాడు, మా నాయన చనిపోయాడు. నాకు మా నాయన ముఖమే తెలియదు, ఆయన ముఖమే నాకు తెలియదు. ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే, ఇంకొక జన్మ అని అంటారే కొంతమంది, ఇంకో జన్మ ఉందని అంటారే, అలా ఇంకో జన్మ ఉంటే ఆ జన్మలోనైనా నేను ఉన్నంత వరకు నా తండ్రి నాతో కూడా ఉండాలి, నేను ఉన్నంత వరకు మా నాయన నాతో కూడా ఉండాలి, ఆ వరం ప్రసాదించమయ్యా అని దేవుని అడుగుతాను అని ఆమె కన్నీళ్లు కార్చే కాలకి ఆ కామెడీ షో కాస్త దుఃఖసాగరంగా మారిపోయింది. అందరూ ఆమె చెప్పిన విషయానికి ఏడ్చేశారు. కానీ దురదృష్టం ఏమిటంటే ఆ సహోదరి కోరిక ఎన్నటికీ నెరవేరదు. ఆ తండ్రి ఎప్పుడు ఆమెతో ఉండలేడు. కానీ మనకు ఆ ధన్యత ఉంది. హల్లెలూయా. మనం ఉన్నంత వరకు, మనమున్న ఈ భూమి మీద మనం జీవించినంత వరకు మన తండ్రి మనకు తోడుగా ఉంటాడు, మనతోనే ఉంటాడు. వాక్యం అంటుంది కీర్తనల గ్రంథం 48:14లో, ఈ దేవుడు సదాకాలం మీకు దేవుడై ఉంటాడు, మరణము వరకు ఆయన మిమ్మల్ని నడిపించును. హల్లెలూయా. ఈ తండ్రి సదాకాలం మనకు తండ్రిగా ఉంటాడు. తండ్రి లేదే అన్న బాధ మనకు లేదు. నాయనా తండ్రి అని పిలిచే భాగ్యము ఈ లోకంలో ఉన్న వారికి కొద్ది కాలం వరకే, మనకైతే సదాకాలము. హల్లెలూయా. సదాకాలం. మా ప్రియ సోదరుడు యొక్క నాయన చనిపోయాడు. ఆ చావుకి వెళ్ళాము. వాళ్ళ తండ్రిని ఎత్తేటప్పుడు, పాడుని ఎత్తేటప్పుడు ఆ సోదరుడు ఇలా విలపించాడు, నాయనా నాయనా, తండ్రి అని పిలిచే భాగ్యం ఈ రోజుతో నాకు పోయిందే, నాయనా అని పిలిచే భాగ్యం ఈ రోజుతో నాకు పోయిందే అని చెప్పి ఆ పాడుని పట్టుకొని విలపించాడు, హంగలార్చాడు. దాన్ని విన్నప్పుడు నా హృదయం కూడా కరిగిపోయింది, నేను ఏడ్చాను. మరోపక్క నాకు అలాంటి పరిస్థితే లేదు, ఎందుకంటే నా తండ్రి పరలోకమందు ఉన్నాడు, ఆయన సదాకాలము రాజుగా ఉన్నాడు. నేను ఎప్పుడు ఆయన తండ్రి అని పిలుస్తాను. ఈ పిలుపు నా మరణం వరకు ఉంటుంది. సదాకాలము నేను నా దేవుని తండ్రి అని పిలుస్తూ ఉంటాను. ఈ భాగ్యము మనకు గొప్పదండి, ఈ లోకంలో ఎవరికి లేని భాగ్యం అండి ఇది. ఆమేన్. క్రైస్తవులుగా యేసయ్యను నమ్ముకున్న వారిగా మనకందరికీ కలిగిన గొప్ప భాగ్యం ఏమిటంటే, దేవుని మనము తండ్రి అని పిలుస్తున్నాము. ఆ తండ్రి ఎప్పుడూ ఉంటాడు మనతో కూడా, ఎందుకంటే ఆయనకు మరణము లేదు. ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన నిత్యుడగు తండ్రి. ఎప్పుడైతే మనం యేసు ప్రభువును నమ్ముకొని మన పాపాలని ఒప్పుకొని పశ్చాత్తాపడి బాప్తిసం పొందుకున్నామో, ఆ రోజు మనం తండ్రితో చేరుతున్నాం. తండ్రి యొక్క ఫుల్ పిక్చర్ అప్పుడు మనకి ప్రత్యక్షమవుతుంది. రక్షణలో మనకు దొరికిన భాగ్యములో ప్రధానమైనది
రక్షణ వలన మనకు కలిగిన ఆశీర్వాదాల్లో ప్రధానమైనది మనము మన తండ్రిని చేరుకోగలిగాము. హల్లెలూయా. చివరిగా మీకు మాట చెప్తారు, ఇదిగో నీ తండ్రి. ప్రియ సోదరుడా, సహోదరి, ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడే నీ తండ్రి. ఆయన పరలోకమందు ఉన్నాడు. అంటే అర్థం ఏమిటి? అందరికైనా గొప్ప స్థానంలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నీవు గొప్ప కుటుంబానికి చెందిన వాడవు, నీవు గొప్ప కుటుంబానికి చెందిన దానవు. నువ్వు అనాథవు కాదు. గుర్తుపెట్టుకో, నువ్వు అనాథవు కాదు. నీకు గొప్ప తండ్రి ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మీకు తండ్రిగా ఉండి నడిపిస్తాడు. ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడే నీ తండ్రి. గుర్తుపెట్టుకో, నువ్వు అనాథవు కాదు.